హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఈ యొక్క వాల్యూలో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది అనేది మనకి వాడు క్వశ్చన్ వేశాడు. మనం ట్రైల్ చేద్దాం. చూడండి ఎంత ఈజీగా అవుతుందో మీరు గమనించండి ఫ్రెండ్స్. చూడండి యూనిట్స్ ప్లేస్ 8 అండి. పైన చూస్తే 402 ఫ్యాక్టోరియల్, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 9, 723 ఫ్యాక్టోరియల్. ఓకే, 4 ఫ్యాక్టోరియల్ 24, 5 ఫ్యాక్టోరియల్ 120 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. చూడండి ఫ్రెండ్స్, 4 ఫ్యాక్టోరియల్ నుంచి కూడా అన్ని మనకు 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్సే. కాబట్టి 402 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటంటే 402 ఇంటూ 401 ఇంటూ 400 ఇంటూ 399 సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే 4 ఫ్యాక్టోరియల్ ఎప్పుడైతే 4తో డివిజిబుల్ అయిపోతుందో ఆ పైన ఉన్నటువంటి ఫ్యాక్టోరియల్ అన్నీ కూడా 4తోనే డివిజిబుల్ అయిపోతాయి. అంటే 8తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతే ఏమవుతుందంటే రిమైండర్ 0 అంటే ఏమవుతుందంటే 4096. 4096లో యూనిట్స్ ప్లేస్ ఏంటంటే 6. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చూసుకుంటే 723 అనేది 4తో డివిజిబుల్ అయిపోయే నెంబరే. కాబట్టి దీని యొక్క హైయెస్ట్ స్పాన్ ఏంటంటే 9 స్క్వేర్ 81. సో 6 ఇంటూ 1 ఏమవుతుందంటే 6. చూడండి ఇక్కడ 8 to the power of 1 8, 8 స్క్వేర్ 64, 8 క్యూబ్ 512, 8 to the power of 4 4096. అంటే పవర్లో ఏమున్నా సరే ఈ 4 డిజిట్సే ఏదో ఒకటి వస్తుంది అనమాట. అంటే పవర్లో ఏమున్నా సరే ఇవి వస్తాయి. బట్ ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్ పైన ఏ నెంబర్ వచ్చినప్పటికీ కూడా అది ఫ్యాక్టోరియల్ వాల్యూ కలిగి ఉంటే, అంటే 4 ప్లస్ మోర్ ఉంటే కనుక మనకేమవుతాయంటే ఈ నెంబర్స్లో ఖచ్చితంగా మనకు 6 అవుతుందండి. ఫ్యాక్టోరియల్ లేదు అంటే కనుక ఏదర్ 8 or 4 or 2 or 6 ఏదో ఒకటి కన్ఫర్మ్ అవుతుంది. అట్లాగే చూడండి 9 to the power of 1 ఏమవుతుందంటే 9 అవుతుందండి. 9 స్క్వేర్ ఏమవుతుందంటే 81 అవుతుందండి. ఈ రెండే వస్తాయండి. మళ్ళీ 9 క్యూబ్ 729 అండి. అలాగే మళ్ళీ 8 to the power of 5 ఏమవుతుందంటే 8 6 48, 8 9 72 ప్లస్ 6 4 76, 8 4 32 అనేది మనకేమవుతుందంటే 8 to the power of 5 వాల్యూ. అంటే 8 to the power of 1 వాల్యూ ఏమొచ్చిందో 8 to the power of 5 వాల్యూ అదే వస్తుందండి. సో చూసుకుంటే దీని ఆన్సర్ 6 అండి. ప్లీజ్ ట్రై యువర్ సెల్ఫ్.